వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో భర్తతో గొడవల కారణంగా అభంశుభం తెలియని పసికందుతో పాటు ఒక మహిళ బలవన్మరణానికి పాల్పడ్డటువంటి ఘటన ఇప్పుడు అందరినీ కన్నీటి పర్యంతం చేస్తోంది. అందులో పేగు తెంచుకొని కన్న తల్లిది ఒక ప్రాణమైతే మరొకటి లోకమంటే ఏంటో కూడా తెలియనటువంటి 3 ఏళ్ల పసివాడిది. ఇద్దరి ప్రాణాలు పోయాయి. అడుగులో అడుగులేసుకుంటూ నడవవలసినటువంటి ఆ పసి పాదాలు ఇప్పుడు ఏ అలికిడి లేకుండా ఆ కాలువ నీటిలో అడుగున విగత జీవులుగా మారిపోయాయి. కట్టుకున్న వాడితో వచ్చినటువంటి చిన్న గొడవ ఒక నిండు కుటుంబాన్ని ఇప్పుడు చిదిమేసింది. జనగామ జిల్లాలో జరిగినటువంటి ఈ విషాదం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తుంది. జనగామ జిల్లా కట్రియాల గ్రామానికి చెందిన కళ్యాణికి స్టేషన్ గన్పూర్కు చెందినటువంటి ఒక కానిస్టేబుల్తో వివాహమైంది. వీరికి 3 ఏళ్ల బాబు, పేరు శ్రీయాన్స్. ఆడుతూ పాడుతూ ఉండవలసిన ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచూ మనస్పర్ధలు వస్తుండేవి. ఆ రోజు కూడా అలాగే పెద్ద గొడవలు జరిగింది. ఆ గొడవలో భర్త అన్న మాటలో లేక ఆ క్షణాల్లో జరిగినటువంటి సంఘటనలో కానీ కళ్యాణి మనసును తీవ్రంగా గాయపరిచింది. తట్టుకోలేక ఆవేదనతో కళ్ళ వెంట నీళ్లతో తన 3 ఏళ్ల బాబుని తీసుకుని ఉపరపల్లి క్రాస్ సమీపంలోని ఎస్ఆర్ఎస్పి కాకతీయ కెనాల్ దగ్గరకు చేరుకుంది. ఆ తల్లికి ఏ గూడు చెదిరిపోయిందో ఏమో, తన చెప్పులతో పాటు తన కొడుకు చెప్పులు కూడా గట్టుపైన వదిలేసి ఆ పసివాడిని గుండెలకు అత్తుకొని కాలువలో దూకేసింది. ఇక సమాజాన్ని రక్షించాల్సినటువంటి పోలీసు వృత్తిలో ఉన్న ఆ భర్త ఎలాంటి కష్టం వచ్చినా కొడుకును కంటికి రెప్పలా చూసుకోవలసిన తల్లి ఇద్దరు మధ్య గొడవలు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు 3 ఏళ్ల బాలుడికి కూడా మరణ శాసనంగా మారింది. ఆ 3 ఏళ్ల బాబుకి అమ్మతో కలిసి ఎక్కడికో వెళ్తున్నారని సంబరపడి ఉంటుండాడు. తనతో పాటు తీసుకువెళ్తున్న సందర్భంలో తన ప్రాణాలు ఆ నీటిలో కలిసిపోతాయని ఆ పసివాడికి ఏం తెలుసు? ఆ తల్లి ఆఖరి క్షణాల్లో నీటిలో మునిగిపోతున్నప్పుడు ఆ బాబు ప్రాణభయంతో ఎంతలా గిలగిలా కొట్టుకొని ఉంటాడో తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. ఇక్కడ తప్పు ఎవరిది అని నిందించడం కాదు, కానీ ఆలోచించవలసిన విషయం ఒకటే, క్షణికావేశం, ఒక్క క్షణం వచ్చేటువంటి కోపం, మనసులో రగిలే ఆవేశం ఎన్నో అనార్థాలకు దారితీస్తుంది. కోపం వచ్చినప్పుడు మనిషికి బుద్ధి పనిచేయదంటారు. ఆ ఒక్క నిమిషం మౌనంగా ఉండి ఉంటే, ఆ ఒక్క క్షణం ఆ పసివాడి ముఖం చూసి ఉంటే ఈరోజు 2 ప్రాణాలు దక్కి ఉండేవి. మాటల తూటాలు పేల్చే ముందు ఒకసారి ఆలోచించండి. ఆ మాటలు ఎదుటి వారి మనసును ఎంతగా కూసేస్తాయో అర్థం చేసుకోండి. సమస్యలు లేని కుటుంబాలు ఉండవు, కానీ చావు ఏ సమస్యకు పరిష్కారం కాదు. పంతాలకు పట్టింపులకు పోయి ఇలా పసి ప్రాణాలను బలి చేయకండి. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో చాలా వరకు జరుగుతున్నాయి. నిత్యం ఇలాంటి వార్తలు చూసి కలత చెందేటువంటి పరిస్థితి వస్తుంది. భార్యాభర్తల మధ్య నెలకొన్నటువంటి గొడవల కారణంగా అభంశుభం తెలియని పసికందులను కూడా చిదిమేస్తున్నటువంటి ఘటనలు తల్లులు కానీ తండ్రులు కానీ ఎవరైనా కానీ వారి యొక్క చిన్న పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేస్తూ వారిని కూడా చంపేస్తూ వారు కూడా చనిపోతున్నటువంటి దృశ్యాలు, ఆ రకమైనటువంటి వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయో తెలియట్లేదు, కానీ వారు బలవన్మరణం చెందడమే కాకుండా వారి యొక్క పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వారిని కూడా ఇంత దారుణంగా హతమార్చడానికి పూనుకుంటున్నటువంటి వారి మానసిక స్థితి ఎటువైపు వెళ్తుందో అర్థం కావట్లేదు. ఏదేమైనా కానీ ఈ ఘటన ప్రస్తుతానికి అక్కడ అందరినీ కూడా కన్నతడి పెట్టిస్తోంది. ఎంతైనా